నేను బిర్యానీ చెప్పాను కదండి, హాఫ్ కేజీతో చేస్తున్నాను. కొంచెం ఎక్కువ అనుకోండి హాఫ్ కేజీకి. నేను కొంచెం గ్రేవీ, ఆ పీసెస్ కొన్ని బోన్స్ లాంటివి దీంట్లో వేసి, మంచి పీసెస్ కొంచెం మెత్తటివి, ఇంకా కొన్ని పీసెస్ అవి దీంట్లో వేసి సపరేట్గా లైట్గా ఒక స్పూన్ ఆయిల్ వేసి, దీంట్లోనే మనం గ్రేవీ ఫామ్ అయిపోతుంది. దీన్ని నేను ఏం చేస్తానంటే కబాబ్స్ లాగా చేస్తానండి. దీనిపైనే కబాబ్స్ అంటే డ్రై రోస్ట్, ఎక్కువ డ్రై రోస్ట్, ఇదంతా గ్రేవీ అంతా ఇంకిపోతుంది. అలా డ్రై రోస్ట్ చేస్తాను. ఇది బిర్యానీ పైన మనం పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై పీస్ బిర్యానీ లాగా ఉంటుందండి. వెనకాల వాటర్ మరుగుతున్నాయి. లాంగ్ వీడియో చేయట్లేదు, అందుకే షార్ట్ వీడియోస్ 2-3 చేస్తున్నానండి. మీరు 2 చూసినా కూడా మీకు అర్థమైపోతుంది. నేను ఆల్రెడీ 4 కప్స్, దీంతో ఒక హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ చికెన్కి, బిర్యానీకి, దీంతో 4 కప్స్ రైస్, 8 కప్స్ వాటర్ దీంట్లో బాయిల్ అవుతున్నాయి. దీంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువనే వేసుకోవాలి. ఎట్లా అంటే మనం ఎక్కువ ఉప్పుసం ఉంటేనే ఇది మనకి రైస్కి పడుతుందండి. ఇలా వాటర్ బాయిల్ అవుతుంటే మనం రైస్, బాస్మతి రైస్ ఒక 1 అవర్ నానబెట్టుకొని వేసేయాలి. చికెన్ కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనం ఈ రైస్ మంచిగా ఒక 70% కుక్ అయినాక ఫస్ట్ ఒక లేయర్ వేసుకోవాలి. దీంట్లో ఇది స్టవ్ ఆన్ చేసుకొని ఒక లేయర్ వేసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, లైట్గా గీ వేసుకోవాలి. చూపిస్తాను. మళ్ళీ దీంట్లో లైట్గా గరం మసాలా, కొద్దిగా కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాయిల్ అవుతున్నాయండి వాటర్. ఈ వాటర్ కొద్దిగా ఒక దీంట్లో వేసుకోవాలండి, అప్పుడు బాగుంటుంది, బిర్యానీ కుక్ అవుతుంది. ఇప్పుడు కొంచెం పలుకు ఉండగానే వేసుకోవాలి రైస్, ఒక లేయర్. ఎందుకంటే ఆల్రెడీ మనం వాటర్ వేసాం కదా, వాటర్ ఆ గ్రేవీతో ఈ రైస్ కుక్ అవుతుంది. నేను లాస్ట్కి మళ్ళీ ఇంకొక వీడియో తీసి పెడతానండి, అవుట్పుట్ ఎలా వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీలో పీసెస్ కంటే ఇలా దాంట్లో సగం తీసి ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా ఒక లేయర్ వేసుకోవాలండి. వేసుకొని దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా నెయ్యి వేసుకొని మళ్ళీ మిగతా రైస్ అలా దీనిపైన వేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇదే ఆనియన్స్ ఫ్రై, మళ్ళీ మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్